హాయ్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎవ్రీడే స్పెషల్. సో టుడే స్పెషల్ ఏంటంటే నాలాగా కొత్తగా యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసిన వాళ్ళకి చాలా అంటే చాలా డౌట్స్ ఉంటాయి. ఏంటి అనేది నాకు వచ్చిన డౌట్స్ ఎలాంటివి, దానికి సొల్యూషన్ ఏంటి అనేది ఈ రోజు మీతో షేర్ చేయబోతున్నా. సో నేను ఛానల్ స్టార్ట్ చేశాక వీడియోస్ అప్లోడ్ చేయడం లాంగ్ వీడియోస్ అప్లోడ్ చేశాను. ఎందుకంటే షార్ట్స్ కి వ్యూస్ కౌంట్ అవ్వవు, లేదా షార్ట్స్ చేస్తే కంప్లీట్ షార్ట్స్ వెళ్ళాలి అన్నారు. సో నేను ఏంటంటే నా కుకింగ్ ఛానల్ కాబట్టి నేను లాంగ్ వీడియోస్ చేయడం స్టార్ట్ చేశాను. వ్యూస్ అయితే జస్ట్ 30, 40, 50 దట్ అంతకు మించి వెళ్ళట్లేదు, ఇప్పుడు కూడా వెళ్ళట్లేదు. సో నాకు డౌట్ ఏంటంటే డైలీ ఫస్ట్ లో అయితే డైలీ అప్లోడ్ చేశాను వీడియో, ఎవ్రీడే ఒక్కొక్క వంట చేస్తూ పెట్టేదాన్ని. తర్వాత ఏంటంటే రెగ్యులర్ వంటలు కాకుండా కొత్తగా ట్రై చేయాలనేసి 1 డే గ్యాప్ 2 డే గ్యాప్ తో చేసేదాన్ని. ఎందుకంటే నాకు చిన్న పాప ఉంది, సో నాకు కుదరట్లేదు అనమాట కంటిన్యూగా చేయడానికి. సో అప్పుడు ఏం చేశానంటే 1 డే 2 డేస్ గ్యాప్ ఇచ్చాను. 1000 లో ఉన్న వ్యూస్ ఏమయ్యాయంటే ఒక్కసారిగా 400 పడిపోయాయి, జస్ట్ 1-2 డేస్ గ్యాప్ తో. నాకు అర్థం కాలేదు. టెక్ ఛానల్ కి ఫోన్ చేసి నా డౌట్ ఏందనేసి అడిగాను. వాళ్ళు ఏమన్నారంటే ఏం కాదు, అప్డేట్ అవ్వడం ఏమన్నా కొంచెం అటు ఇటు అయింటుంది, అప్డేట్ అవుతుంది అన్నారు. సరే అనుకున్నా, యూట్యూబ్ అంతా సెర్చ్ చేశా, నాకు కావాల్సిన ఆన్సర్ అయితే దొరకట్లేదు. బట్ ఏంటంటే డైలీ వీడియోస్ అప్లోడ్ చేయాలి. నువ్వు ఈ రోజు 12 చేసావు అనుకో, రేపు 12 లోపల వీడియో అప్లోడ్ చేయాలి. చేయకపోతే మెల్లమెల్లగా వాచింగ్ టైం తగ్గుతా వస్తా ఉంటది. నువ్వు ఎన్ని రోజులు చేయలేదో అన్ని రోజులకి తగ్గిపోతా వచ్చి 1000వి కాస్త 300 పడిపోయి జస్ట్ 3 డేస్ గ్యాప్ లో. సో అలాగా జరుగుతాయి. అండ్ ఇంకోటి ఏంటంటే ఇప్పుడు రీసెంట్ గా వచ్చాయి మానిటైజేషన్ కి రూల్స్ కొత్తగా. ఓన్ కంటెంటే ఉండాలి, రీయూజ్డ్ కంటెంట్ ఉండకూడదు. కొత్త ఛానల్ వాళ్ళకి నేనేం చెప్పాలనుకున్నానంటే, మీరు ఎలాంటి మ్యూజిక్ అయితే యూజ్ చేయదండి. మీకు ఓపిక ఉంటే ఎడిటింగ్ చేసుకున్నాక మీ వాయిస్ ఓవరే ఇచ్చుకోండి. దట్ ఈస్ ద బెస్ట్ ఆప్షన్ అనమాట. ఎందుకంటే కొత్తగా ఛానల్ ఓపెన్ చేసినప్పుడు ఎక్స్పెక్టేషన్స్ ఎక్కువ ఉంటాయి. సో అవి రీచ్ అవ్వాలంటే ఫస్ట్ మన సైడ్ కూడా మిస్టేక్ లేకుండా చూసుకోవాలి. నేను ట్రై చేస్తున్నా. అండ్ ఇంకోటి ఏంటంటే ఒకప్పుడు లాంగ్ వీడియోలో ఉండేది షార్ట్ వీడియోలో పెట్టచ్చు అన్నారు. ఇప్పుడు ఏంటంటే కొత్తది రూల్ ఏమొచ్చిందంటే లాంగ్ వీడియోలో ఉండేది షార్ట్ వీడియోలో ఉండకూడదు. షార్ట్ లాంగ్ డిఫరెంట్ గా ఉండాలి. నేను రెండు ఒకేసారి అప్లోడ్ చేశాను, అంటే దీనిలో బిట్ తీసి షార్ట్ కి పెట్టేదాన్ని. ఇప్పుడు అలా కాదు, షార్ట్ కే ఒక వీడియో చేసుకొని మళ్ళీ ఫుల్ వీడియోలో ఇంకో వీడియో పెట్టి యాడ్ చేసుకుంటున్నా. షార్ట్ లాంగ్ ఒకలా ఉండకూడదు, అదొక రూల్. ఇలాగా రోజు రోజుకి అప్డేట్స్ అనేవి పెరిగిపోతున్నాయి. సో యూట్యూబ్ కి రావాలనుకున్న వాళ్ళు ఒక్కసారి ఆలోచించండి. అండ్ థ్యాంక్ యూ సో మచ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. అండ్ కొత్త కొత్త వీడియోస్ కోసం ఒకసారి నా ఛానల్ అయితే చెక్అవుట్ చేయండి. థ్యాంక్ యూ.